బాగుంది బొమ్మ వాళ్ళ లెక్కాడిస్తాడు వీళ్ళు ఇస్తారన్నా నేను బుక్ ఇచ్చేది అంటే నేను పర్మిట్ కాదు అయినా నా బుక్కి 2026 వరకు టైం ఉంది పై వచ్చినాడు 2025 రేపు నెల రేపు కాబట్టి 2026 వరకు గవర్నమెంట్ శశంఖచక్రం సకరీటకుండలం సపీతవస్త్రం సరహేరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా త్రిభుజం. లక్ష్మీ చెన్నకేశ్వర దేవస్థానం ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా నందు ఈ 10వ తేదీ జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా విచిత్రమైనటువంటి జన వైభవంగా జరగడానికి అనేకమైన సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా బెంగళూరు నుంచి వివిధ రకాల వర్ణమయ పుష్పాలను తెప్పించి స్వామివారి దేవాలయం అంతా అలంకరించి ఉన్నారు. అంతేకాకుండా భక్తాదులు సక్రమంగా స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నందు పాలకాడిలో నిద్రించినటువంటి స్వామివారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్రలేస్తారు. ఆ తర్వాత వచ్చేటువంటి మార్గశిర మాసం కానీ లేదంటే పుష్యమాసం కానీ ఈ రెండిట్లో ఏదో ఒక మాసాల్లో మనకి ముక్కోటి ఏకాదశి అనేటువంటిది పౌర్ణమికి ముందర శుద్ధంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని పిలుస్తారు. కాబట్టి ఆ రోజు స్వామివారు తన కోసం వేచి ఉన్నటువంటి మునులకు భక్తాదులకు అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారు కర్ణిస్తారని చెప్పి మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ఎవరైతే ఉత్తర ద్వారంలో వేయించేసి ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుంటారో వారికి సకల పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మన ధర్మంలో వేయించేసి ఉన్నటువంటి లక్ష్మీ చెన్నకేశ్వర దేవస్థానం నందు ఉదయం 1 గంట నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, తర్వాత అర్చన, ఆస్థాన సేవలు నిర్వహించిన తర్వాత 2:30 స్వామివారిని ఉత్తర ద్వారంకు వేంచేపు చేస్తారు. అప్పటి నుంచి ఉదయం 2:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారి భక్తాదులకు అనుగ్రహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారిని మరలా దక్షిణ ద్వారానికి వేంచేపు చేస్తారు. ఈ దక్షిణ ద్వారం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఎవరైతే దక్షిణ ద్వారంలో ఉన్నటువంటి స్వామివారిని వేంచేపు చేసినటువంటి స్వామివారిని దర్శించుకుంటారో వారికి అకాల మృత్యుభయాలు తగ్గిపోయి అకాల మృత్యాలు తొలగిపోతాయని చెప్పి మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రకారం ఈ దక్షిణ ద్వారంలో కూడా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఈ పుణ్యాలన్నీ కలుగుతాయని చెప్పి మనకు తెలియజేస్తూ ఉన్నారు. హరి ఓం స్వస్తి. కావున భక్తాదులందరూ ప్రతి ఒక్కరూ స్వామివారిని నిదానంగా దర్శించుకొని ఎటువంటి తొందరపాటు లేకోకుండా నిదానంగా దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాం. హరి ఓం నారాయణ. ధర్మవరం పట్టణ ప్రజలకు ఈ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో మీకు లక్ష్మీ చెన్నకేశ్వర దేవాలయం కమిటీ వారు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యము ఏమనేది మన హైందవ విధానాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ముక్కోటి ఏకాదశి అంటాము, వైకుంఠ ఏకాదశి అంటాము. ఈ యొక్క ప్రాశస్త్యం ఏమేమనేది మీకు తెలుసు కాబట్టి ఇది ప్రత్యేకంగా మరియు మేము మీకు చెప్పే అవసరం లేదని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ మన
బాబు స్వామి గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క విషయం ఆలకించి తరించి భక్తులు కమిటీ వారికి పోలీసు వారికి స్వామివారికి సహకరించి మీ యొక్క మనోభీష్టాలను నెరవేర్చుకొని స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. దాదాపుగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాద వినియోగం చేయాలనే ఉద్దేశంతో 20,000 లడ్డూలు చేయించాము. మరియు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారికి అన్నం అన్నది పెట్టరు ఏకాదశి అనే ఉద్దేశంతో, అందువల్ల స్వీట్ అనేది ఒక కేసరిబాత్ లాంటి స్వీట్ను ఒక 50,000 మంది వరకు అంచనాతో ప్రసాదం కూడా మీకు ఏర్పాట్లు ఇక్కడ చేయబడుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవాలని చెప్పి కమిటీ వారము కోరుకుంటున్నాము. దర్శనము 12:30కు స్వామివారి లోపల వారి కైంకర్యాలు ఆగమశాస్త్రం ప్రకారము జరుపుతారు. భక్తులకు 2 గంటల నుంచి దర్శనం ఏర్పాట్లకు మొదలవుతాయి. తడకలు ఉంటాయి కాదన్నాం లేదు, మనకి అటు నుంచి ఇటు అందుకుంటే ఒక మనిషి ఉండాలి అన్నమాట. అది